Welcome to my channel Maths for Competitive Examinations video 65 tips and tricks. So ఇక్కడ finding the square of a 2-digit number easily and quickly. 2-digit number అంటే మనకు 10 నుంచి 99 వరకు 2-digit numbers. వీటి స్క్వైర్స్ చాలా ఈజీగా క్విక్గా అలాగనుకుంటాము. స్క్వైర్ అంటే సపోజ్ 2-digit నెంబర్ 52 తీసుకున్నాం అనుకోండి, 52 స్క్వైర్ అనమాట. ఎట్లా చేయాలి? 52 స్క్వైర్ అంటే 52 ఇంటూ 52, అప్పుడు 2తో మల్టిప్లై చేయడం, మళ్ళీ 5తో మల్టిప్లై చేయడం, యాడ్ చేయడం, ఇదంతా కొంత ప్రాసెస్ ఉంది. అంత ప్రాసెస్ కాకుండా కొంచెం తక్కువ ప్రాసెస్తో మనం ఎలా చేస్తాం చూద్దాం. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో 2 2s 4, 2 5s 10, 5 2s 10, 5 5s 25 + 1 26. ఇప్పుడు 4 0 7 2 2 7 0 4 ఈ విధంగా స్క్వైర్ కనుక్కుంటాం అనమాట. ఇప్పుడు ఈ పద్ధతిలో కొంచెం ఫాస్ట్గా క్విక్గా ఈజీగా కనుక్కునే పద్ధతి ఎట్లాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ 26 ఉందనుకోండి, 26 స్క్వైర్ కనుక్కోవాలి. 26 స్క్వైర్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనము 6 యొక్క స్క్వైర్, 6 6 అంటే 6 36, 6 6 36 వేసుకోవాలి. నెక్స్ట్ 2 యొక్క స్క్వైర్, 2 2s 4 ఇక్కడ వేసుకోవాలి. 4 అనేది సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి 4ను 04గా వేద్దాం. అంటే ఒకే అంక ఉంది కాబట్టి రెండు అంక 0 పెట్టుకున్నాం అనమాట. ఈ విధంగా. అట్లాగే ఈ యూనిట్స్ ప్లేస్లో కూడా సింగిల్ డిజిట్ నెంబర్ వస్తే 0 పెట్టుకుంటాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూపిస్తాం. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 6, 2 × 6 12, 12 ఇంటూ మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలన్నమాట. 12 2s 24. ఆ 24ని ఇక్కడ వేయాలి. అంటే రైట్ సైడ్ నుంచి ఒక ప్లేస్ వదిలేసి రెండో ప్లేస్ నుంచి వేయాలి, యాడ్ చేసుకోవాలి. 676 వచ్చేసింది. అంతే, ఈ 0కి వాల్యూ లేదు కదా లెఫ్ట్ సైడ్. సో 26 స్క్వైర్ అంటే 675, 676. ఇప్పుడు అదే 25 స్క్వైర్ చూద్దాము. 25 స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 5 5s 25, 2 2s 4. సరే, నెక్స్ట్ ప్లేస్లో 0 పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 5s 10, నెక్స్ట్ 2తో మల్టిప్లై చేయాలి. 20ని ఇక్కడ వేసుకోవాలి. ఈ ఫస్ట్ ప్లేస్ వదిలేసి సెకండ్ ప్లేస్ నుంచి వేసుకోవాలి, యాడ్ చేస్తాం. 2 6 625, 25 స్క్వైర్ 625. మనకు తెలుసు 25 స్క్వైర్ 625 అని. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో స్మాల్ నెంబర్ ఉంటే ఎట్లాగో చూద్దాం. సపోజ్ 91 స్క్వైర్ కావాలి మనకు. యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. సో ఫస్ట్ 1 స్క్వైర్ 1 వేయాలి. ఇక్కడ ఒకే అంక్ ఉంది కాబట్టి, సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 0 1 వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 9 9s 81 వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 9 1s 9, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 9 2s 18. ఈ 18 ఒక అంక వదిలేసి నెక్స్ట్ వేసుకోవాలి అన్నమాట, 18. సో 1 8 2 8. సో 91 స్క్వైర్ అంటే 8281. మల్టిప్లై చేసి చూద్దామా? 91 × 91. సో 1తో మల్టిప్లై చేస్తే 91 వస్తుంది. నెక్స్ట్ 9తో 9 1s 9, 9 9s 81. మళ్ళీ కూడాలి. 1 9 9 18 8 8. సో 8 వచ్చింది. అంటే దీనికంటే కొంచెము షార్ప్ మెథడ్ అనమాట, ఈజీ మెథడ్ కూడా అది. 23 స్క్వైర్ అనుకోండి, 23 స్క్వైర్. ఇప్పుడు ఫస్ట్ 3 యొక్క స్క్వైర్ వేయాలి. 3 3s 3 స్క్వైర్ 9. ఒకే నెంబర్ ఉంది కాబట్టి ఈ రెండో నెంబర్ 0 పెట్టుకున్నాం. 2 యొక్క స్క్వైర్ వేసుకోవాలి. 2 2s 4. ఇక్కడ 0 పెట్టుకోకున్నా పర్వాలేదు. సరే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 3 6, మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. 6 2s 12. సో ఇక్కడ ఒక అంక వదిలేసి వేసుకోవాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 529. ఈ 0కి వాల్యూ లేదు కదా. సో 23 స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 529. ఆ విధంగా మనము 10 నుంచి 99 వరకు అంటే 2 డిజిట్ నెంబర్స్ అన్నిటికీ స్క్వైర్ అంటే వర్గము కనుక్కోవచ్చు అనమాట. ఏదైనా 2 అంకెల సంఖ్య యొక్క వర్గాన్ని సులభంగా కనుక్కునే పద్ధతి ఇది. సో దీన్ని ఉపయోగించి ఏ నెంబర్ అయినా ఇంకోటి చూద్దాము. 89 హోల్ స్క్వైర్ కావాలి. 2 8 9 పెద్ద నెంబర్లు కదా కొంచెం.
ఎక్కువసేపు పట్టచ్చు ఆ మెథడ్లో. సరే, ఇప్పుడు 9 9s 81, 8 8s 64, ఇప్పుడు 8 9s 72, 72 2s 144. సో 144 ఇక్కడ ఒక ప్లేస్ వదిలేసి వేసుకోవాలన్నమాట. 72 2s 144, 1 12 9 7, 7921. సరే, మనం కాల్కులేటర్తో కానీ లేదా మల్టిప్లై చేసి కానీ వెరిఫై చేసుకోవచ్చు. మనం మల్టిప్లై చేసి వెరిఫై చేసుకున్నాము. 9 9 81, 8 ఉంది, 9 8 72, 72 8 80, నెక్స్ట్ 8 9 72, 7 ఉంది, 8 8 64, 64 ప్లస్ 7 71. సో యాడ్ చేస్తే 1 2 9 7 7921 ఇది వచ్చింది. సరిపోయింది. కాబట్టి ఈ పద్ధతి తెలుసుంటే మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కొంచెం ఈజీగా చేయడానికి వీలవుతుంది. ఇది ఒక పద్ధతి అనమాట. నార్మల్గా మనం నేర్చుకునే పద్ధతి వేరు, దానికంటే కొంచెం సింప్లర్ మెథడ్ ఇది, అంతకంటే ఇంకేం లేదు. సో ఇది కూడా తెలుసుకొని ఉంటే మనకు అక్కడక్కడ క్విక్గా చేయడానికి అవకాశం ఉంటుంది.